శివాయ బ్రహ్మణే నమో నమః. ఇవాళ చాలా గొప్ప విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఏమిటంటే, సూర్యుడే తన శిష్యుడైనటువంటి సాంబుడికి తన స్తోత్రాన్ని తానే చెప్పుకున్నటువంటి విధానము. దీనికి చిన్న పౌరాణిక గాథ ఉంది. అది ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వము శ్రీకృష్ణుడికి అలాగే జాంబవతికి వివాహం అవుతుంది. వారిరువురికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు సాంబుడు. అయితే కొన్ని కారణాల చేత శ్రీకృష్ణుడు సాంబుడికి కుష్ఠవ్యాధిగ్రస్తుడవ్వమని శపిస్తాడు. శాపం ద్వారా తనకి సంక్రమించినటువంటి వ్యాధిని పోగొట్టుకోవటానికి సాంబుడు చంద్రభాగా నదీ తీరానికి వెళతాడు. అక్కడ సూర్య భగవానుడు గురించి కఠోరమైన తపస్సును కూడా చేస్తాడు. సాంబుడి తపస్సుకు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. సాంబుడు వెంటనే భక్తిపూర్వకముగా సూర్యుడికి నమస్కరించి నాకు నా పూర్వరూపం రావాలని ప్రార్థిస్తాడు. సాంబుడి కోరిక మేరకు సూర్యుడు తదాస్తు అని పలుకుతాడు. వెంటనే సాంబుడికి తన పూర్వరూపం వచ్చేస్తుంది. దాని ద్వారా సూర్యుణ్ణి అమితమైనటువంటి భక్తితో స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చేసిన తర్వాత తన రూపం పొందాడు కదా, మరలా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఒకనాటి నుంచి ఆయనకి సుందరమైనటువంటి రూపం ప్రాప్తి అవుతుంది. అది మనసులో ఉంచుకుని తనకి రూపానికి కారణమైనటువంటి సూర్య భగవాను నిరంతరము ఆరాధన చేస్తూ ఉంటాడు సాంబుడు. అలా ఒకనాటి రాత్రి సూర్య భగవానుడు సాంబుడి కలలోకి వస్తాడు. సాంబుడి కలలోకి వచ్చి సాంబుడికి శ్రద్ధగా స్తోత్రాన్ని చెబుతాడు. ఎందుకు చెబుతాడు అంటే, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం అందరికీ కలుగుతుంది కనుక నీ ద్వారా ఈ స్తోత్రం ప్రపంచానికి చేరుకోవాలి అని సూర్యుడు సాంబుడికి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు. వైకర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వర లోకసాక్షే త్రిలోకేశ కర్తా హర్తా తమిశ్ర తపనస్తావనశ్చైవ శుచి సప్తాశ్వాహన గభస్తిహస్తో బ్రహ్మశ్చ సర్వదేవ నమస్కృతః ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమ. ఇలా ఈ శ్లోకాల్ని పఠించమని స్వామి సాంబుడికి చెప్తాడు. అయితే దీనినే మనం నామరూపంగా తీసుకుంటే ఏకవింశతి నామంగా వస్తుంది. అది ఏమిటో ఇప్పుడు ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. వైకర్తనాయ నమః, వివస్వంతాయ నమః, మార్తాండాయ నమః, భాస్కరాయ నమః, రవయే నమః, లోకప్రకాశకాయ నమః, శ్రీమంతాయ నమః, లోకచక్షువే నమః, గ్రహేశ్వరాయ నమః, లోకసాక్షిణే నమః, త్రిలోకేశాయ నమః, కర్తాయ నమః, హర్తాయ నమః, తమిశ్రహాయ నమః, తపనాయ నమః, తాపనాయ నమః, శుచినే నమః, సప్తాశ్వాహనాయ నమః, గభస్థిహాయ నమః, బ్రహ్మాయ నమః, సర్వదేవ నమస్కృతే నమః అనే ఈ 21 నామాలను కూడా స్వామి సాంబుడికి చెబుతాడు. దీన్ని పఠించటం వల్ల శరీర ఆరోగ్యము, ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు కూడా అందరికీ అందుతాయి. ముల్లోకాల్లో ఇది గొప్ప స్తవరాజంగా కూడా పేరుకొన్నది. ఉదయము అలాగే సాయంత్ర సమయాల్లో కూడా ఈ స్తోత్రాన్ని పఠించుకొనవచ్చు. సంధ్యావందనం సంస్కారం ఉన్నటువంటి వారు సంధ్యావందనం అనంతరము, అలాగే సంధ్యావందన సంస్కారం లేనటువంటి వారు సూర్యుడిని చూస్తూ ఉదయము సాయంత్రము కూడా ఈ ఏకవింశతి నామాలని చెప్పుకోవటం వల్ల అమితమైనటువంటి ఫలితం కలుగుతుందని, అలాగే ధనధాన్య అభివృద్ధి కూడా కలుగుతుందని సూర్యుడే స్వయముగా తన స్తోత్రాన్ని చెప్పుకున్నటువంటి గొప్ప సన్నివేశం.
సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.